ఆమె ఇక్కడ ఆమె బేస్ సమాజం దర్శనం అందరికి 100 పెట్టుకుంటా ఎందుకంటే టికెట్ కుదిరితే సాధారణ దర్శనం టికెట్ దర్శనం మరి మా యొక్క దామోదర్ గారే ఉన్నారు. మరి వారి దృష్టికి ఉత్తమై ఈ సంఘటనపై ఇంకా కూడా సమగ్రమైన చర్యలు జరిపించి ఎంతటి వారైనా ఉపయోగించడం తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పి కలెక్టర్ గారు డైరెక్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పోవాలంటే ఊళ్ళో భయం ఉన్నది. మా భయానికి వాళ్ళు ఊళ్ళో పోవాలంటే భయపడుతున్నారు. ఇక నా నగరకాలు హెడ్ క్వార్టర్ని ఒక 2 BHKలు అలాట్ చేయమని కూడా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చిన. వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం గణేష్ అంటే నాకు ఇస్తాం. మన మౌనిక కూడా పాపం బాగా ఏడుస్తుంటే మాకు నిజంగా కళ్ళకు వచ్చినాయి. ఆమె కన్న తల్లి అంటే ఎంత బాధ ఉంటుందో తెలియదు. సాగు దగ్గరికి పోయి ఒక తల్లి పిల్లను జన్మనిస్తుంది, ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అటువంటి తల్లి ఏడుస్తుంటే మాకు బాధ కలిగించింది. చాలా బాధ ఉన్నది మాకు. ఇటువంటి సంఘటన జరగకుండా ఉండాలంటే తప్పకుండా కఠినమైన చట్టాలు ఉండాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. దోషులు పరాల్లో ఉన్నాయంటే ఎందుకుంటారు పరాల్లో? నేను ప్రత్యేక టీం ఏర్పాటు చేయమని ఎస్పీ గారు ఆదేశించిన. 24 గంటలల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి. వారం వరకు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక నివేదిక కూడా మాకు ఏటీగా సమర్పించాలి కమిషన్ ఆఫీస్ గారికి కూడా తగిన ఆదేశాలు ఇచ్చిన. ఏది ఏమైనా ఒక సంవత్సర కాలం నుండి SC/STలపై విపరీతమైన దాడులు జరుగుతుంది. చాలా బాధాకరం ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కొంచెం తప్పకుండా ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి డీజీపీ గారితో మాట్లాడి ఆల్ ఎస్పీలతో అందరు CPలతో మొత్తం పోలీస్ యంత్రాంగంతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తప్పకుండా ఇటువంటి చర్యలు మన రాష్ట్రం జరగద్దనంటే వాళ్ళకు కూడా జరగద్దనంటే మనం కఠినమైన చర్యలు ఉండాలి. మన కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని చెప్పి కూడా